నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే క్వెషన్ ఏంటి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమిటి 2, -3, -4, 5 అంటే ఈ పాయింట్స్ గుండా ఫార్మ్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్‌ని ఫైండ్ ఔట్ చేయమన్నాడు. అదేవిధంగా ఏమిచ్చాడు? ఒక సెంటర్ ఇచ్చాడు. ఏంటి 4x + 3y + 1 = 0. అర్థమైందా క్వెషన్ చూడండి. ఫస్ట్ ఈ 2, -3 అండ్ -4, 5 అనే 2 పాయింట్స్ ఇచ్చారు కదా! సో, ఈ 2 పాయింట్స్ గుండా ఫార్మ్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఒక పాయింట్ తీసుకుంటా ఎస్ అని. సో, దాని యొక్క పాయింట్స్ నాకు తెలియవు కాబట్టి x1, y1 అనుకున్నాను. అర్థమైంది కదా! సో, ఇది బి ద సెంటర్ ఆఫ్ సర్కిల్. సో, ఒక పాయింట్ తీసుకున్నాను. x1, y1 అనుకున్నాను. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాను? ఏదైతే ఈక్వేషన్ ఇస్తాడో క్వెషన్‌లో ఏదైతే సెంటర్ ఇస్తాడో సెంటర్ తీసుకున్నాం. ఫస్ట్ ఒక పాయింట్ తీసుకున్నాను. ఎస్ అని ఒక పాయింట్ తీసుకున్నాను. దానికి పాయింట్స్ నాకు తెలియదు కాబట్టి x1, y1 అనుకున్నా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సెంటర్ లైస్ ఆన్ సెంటర్ ఏమి ఇచ్చాడు? 4x + 3y + 1. సో, అదే రాసుకున్నాం. దీన్ని ఈక్వేషన్ రూపంలో రాసుకున్నా. 4x1 + 3y1 + 1 = 0. ఓకే. దాన్ని ఈక్వేషన్ నంబర్ 1 అనుకున్నా. ఓకేనా? సో, అయితే ఇంకేమి ఇచ్చాడు క్వెషన్‌లో పాయింట్స్ ఇచ్చాడు. ఆ 2 పాయింట్స్‌ని ఒక పాయింట్ ఏ అని, ఇంకో పాయింట్ బి అని అనుకున్నాను. సో, మనకేం వీటి నుంచి ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు? సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో, అయితే మనకి చూడండి దీన్ని ఎస్ అనుకున్నాను. దీన్ని ఏ, ఇది బి. సో, ఎస్, ఏ, బి ఈ మూడిటి నుంచి ఒక కండిషన్ వస్తుంది కదా! ఏ కండిషను? ఎస్ఏ = ఎస్బి అనుకోవచ్చా? రాసుకోవద్దా? రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ చేస్తే SA² = SB² అవుతుంది. అంతేనా? చూడండి SA² = SB². ఇక్కడి వరకు అర్థమైంది కదా! ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేస్తాం? ఎస్ఏ. ఎస్ అంటే ఏంటి? x1, y1. ఏ అంటే 2, -3. ఇప్పుడు ఈ రెండిటికి మనం సాల్వ్ చేయాలి. ఎలాగా? డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి. ఫార్ములా ఏంటి? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఫార్ములా ఆల్రెడీ అందరికి తెలుసు కదన్నా! ఓకే. తెలుసు. ఇప్పుడేంటి? ఇవి x1, y1 అవుతాయి. ఇవి x2, y2 అవుతాయి. సింపుల్‌గా ఫస్ట్‌లో ఉన్నవి x1, x2. సెకండ్‌లో ఉన్నవి y1, y2. అర్థమైందా? ఫార్ములా ఏంటి? x1 - x2 హోల్ స్క్వేర్. x1 అంటే x1, x2 అంటే 2 ఉంది. సో, x1 - 2 హోల్ స్క్వేర్. సరిపోయిందా? చూడండి x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 2 హోల్ స్క్వేర్. y1 అంటే ఎంత? y1 ప్లేస్‌లో y1 ఉంది. y2 అంటే ఎంత? 3. అంటే y1 - 3 ఫార్ములా మైనస్ ఉంది. కానీ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో, y1 + 3 హోల్ స్క్వేర్ అవుతుంది. అర్థమైందా లేదా? దీన్ని కూడా సేమ్. ఇప్పుడు ఎస్ఏ చేసాం. ఇప్పుడు ఎస్బి చేయండి. మళ్ళీ ఇదే. దీంతో ఏ చేసాం కదా! ఇప్పుడు ఎస్బి. ఇదేమవుతుంది? x1 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 5 హోల్ స్క్వేర్. అర్థమైంది కదా! ఇక్కడ కూడా అదే ఫార్ములా యూజ్ చేసాం. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఫార్ములా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా! సో, ఏం చేసాం? ఒక ఫార్ములా అప్లై చేసామా? నెక్స్ట్ ఇదేంటి? a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్ నుంచి నేర్చుకుంటాం. a - b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్ నేర్చుకుంటున్నాం కదా! తెలుసు కదా! ఫార్ములా అప్లై చేసాం. a² - 2ab + b². అర్థమైందా? నెక్స్ట్ అదే విధంగా దీనికి కూడా అంతే. ఇది కూడా a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇది a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. కొంతమంది a - b కూడా a + bలో ఉందని రాసేస్తారు. అలా రాయకూడదు. a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో, ఇవన్నీ a + b ఇది a + b హోల్ స్క్వేర్ రాసేసాం. ఇది కూడా a + b అది a - b. అదే విధంగా a² + 2ab + b². a² 2ab b². అర్థమైందా? ఓకే. a - b హోల్ స్క్వేర్ ఫార్ములాతో a + b హోల్ స్క్వేర్ ఫార్ములాతో రాస్తే ఈ స్టెప్ వస్తుంది. అర్థమైంది కదండీ ఇక్కడి వరకు? ఓకే. ఇప్పుడు చూడండి ఇప్పుడేం చేయాలి? ఈ టోటల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది మొత్తానికి 0కి ఈక్వల్ చేయాలి. ఇది ఎప్పుడు 0 అవుతుంది? అయితే ఈ టర్మ్ అయినా ఇటు రావాలి. లేదా ఈ టర్మ్ అయినా అటు వెళ్ళిపోవాలి. అక్కడ ఉంటే 0 అవ్వవు. అర్థమైందా? అయితే అదే ఇటు వచ్చేయాలి. లేదా అటు వెళ్ళిపోవాలి. సో, ఫస్ట్ నేనేం చేస్తాను? ఆ వాల్యూస్ ఇటు తీసుకొచ్చేస్తాం. అప్పుడు అందులో ప్లస్ ఏవైతే ఉంటుందో అవన్నీ ఇటు వస్తే మైనస్ అయిపోతాయి. అర్థమైందా? ఒకవేళ మైనస్ ఉందనుకోండి ఇటు వస్తే ప్లస్ అయిపోతాయి. సో, ఇక్కడ ఒకేలా ఉన్నవి ఇక్కడ ప్లస్‌లు ఉన్నాయనుకోండి ఇటు వస్తే మైనస్ అయిపోతాయి కదా! అప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయన్నమాట. సేమ్ ఏమున్నాయి? x1 స్క్వేర్‌లు, y1 స్క్వేర్‌లు క్యాన్సిల్ అయిపోతాయి.
అంతేనా? సో, ఇంక నెక్స్ట్ ఇంకేముంది? ఈ x1, y1లు పోయాయి. x1 స్క్వేర్‌లు, y1 స్క్వేర్‌లు పోయాయి. నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలి? x1లు తీసుకోవాలి. సో, x1కి ఎన్నున్నాయి? 4. ఇక్కడెన్నున్నాయి? 8. 4, 8, 12. ఇక్కడెన్నున్నాయి? y1లు ఎన్నున్నాయి? 6. ఇక్కడెన్నున్నాయి? 10. 10, 6, 16. సరిపోయిందా? కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి చూడండి ఒకసారి. ఉన్నాయి. ఇక్కడ 4, ఇక్కడ 9, 13. 25, 16, 41. 41 minus 13 is nothing but 28. సరిపోయిందా? ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది కదన్నా? ఈ ఈక్వేషన్ ఇటు తీసుకొచ్చేసాను. మిగిలిన ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో అవి క్యాన్సిలేషన్ అయిపోయాయి. క్యాన్సిలేషన్ అవ్వగా ఇంకేమైనా మిగిలాయో అవి ఇక్కడ రాసుకున్నాను. అర్థమైందా లేదా? ఓకే. ఇప్పుడు చూడండి. ఈ టోటల్ టర్మ్‌లో 4ని కామన్ తీసేసాను. అప్పుడేమవుతుంది? 4 3 జా 12, 4 4 జా 16, 4 7 జా 28. అంతే 4తో అవుతుంది కదా! సో, 4 కామన్ తీస్తే నాకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? 3x1 మైనస్ 4x1 4x1 x1 కాదు y1 సారీ. 4x1 కన్నాను 4y1. 3x1 మైనస్ 4y1 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాను. ఇప్పుడు చూడండి. 2 ఈక్వేషన్‌లు వచ్చాయి. ఫస్ట్‌లో ఒక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్ కదా! సో, ఇప్పుడు ఈ రెండిటిని సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్పాను ఆల్రెడీ ఇంతకు ముందే. ఎలా సాల్వ్ చేయాలి? సెంటర్ నుంచి తీసుకుంటాం. మళ్ళీ సెంటర్ దగ్గర ఆపుతాం కదా! సో, అంటే ఏంటి? 3 1 4 3 అదే రాసాను చూడండి. 3 1 4 3 3 1 4 3. నెక్స్ట్ ఇంకేమి సెకండ్ ఈక్వేషన్ ఏంటి? -4 ఇలా చేయాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి ఆపాలి తెలుసు కదా! సో, -4 7 3 అండ్ -4. -4 7 3 -4 -4 7 3 -4 అర్థమైందా? సో, నేను x1 -y1 1 అనుకున్నాను. అయితే ఇదేం చేయాలి? ఏడీ మైనస్ బీసీ ఈ కండిషన్‌లో చేస్తాం. ఏడీ మైనస్ బీసీ ప్రతీది మనకి ఇంపార్టెంటే. ఏడీ మైనస్ బీసీ అంటే ఈ 2, ఈ 2. మళ్ళీ చేయండి. 3 7 ఎంత నాన్న? వెయిట్. ఓకే. సరిపోయింది. 3 7 21 4 1 4 ఇది -4 కానీ ఫార్ములా ఎక్కడో మైనస్ ఉంది. ఫార్ములా మైనస్ ఉందా లేదా? ఉంది. సో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో, 21 ప్లస్ 4. నెక్స్ట్ ఇంకేముంది? 1 3 3 4 7 28. యాక్చువల్‌గా ఇది ప్లస్ 28. మన ఫార్ములాలో ఒక మైనస్ ఉంది. సో, -28. 1/4 4 16 మైనస్ ఉంది కదా! సో, -16. 3 3 9. సో, ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి -9 సరిపోయిందా లేదా ఇది? నెక్స్ట్ x1/21 + 4 25. 28 - 5 28. సో, 28 - 3 25 మైనస్ దీనికి చెందుతుంది. ఓకే. సో, నెక్స్ట్ 1 అందుకే మైనస్ మధ్యలో వేసా. ఇది ఎంత అవుతుంది? ఇది కూడా 25 సరిపోయిందా లేదా? ఇదేమవుతుంది? -16 -9 ఇది కూడా -25. ఇప్పుడు ఈ రెండిటిని సాల్వ్ చేయండి. మైనస్ ఉంది కాబట్టి ఇది 25 పోతే -1 అవుతుంది. మైనస్ ఉంది. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఎంత అవుతుంది? +1 అయిపోతుంది. సో, మనకి x1 ఎంత వచ్చింది? -1. y1 ఎంత వచ్చింది? 1. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. -1, 1 వచ్చాయి. నెక్స్ట్ ఈ రెండిటితో మనం ఏం చేస్తాం? ఇప్పుడు వీటితోనే మనకు పని. ఈ -1, 1తోని మనకు పని. ఇప్పుడు x1, y1 మనకు తెలీదు అనుకున్నాం కదా స్టార్టింగ్‌లో. x1, y1 కొత్తగా ఒక అంటే ఏదైతే ఒక తీసుకున్నాం x1, y1 అని తీసుకున్నాం కదా! సారీ. వాల్యూ మనకి ఏదైతే x1, y1 తీసుకున్నామో ఆ x1, y1ని మనకి ఎంత వచ్చింది? -1 +1 వచ్చింది. ఇప్పుడు వాటితోనే చేయాలి. లెట్ x1, y1 ఇది ఎంత వచ్చింది? -1 +1 కదా! సో, వీటితో పాటు మనకి పాయింట్స్ ఏమి ఇచ్చాడు? ఏబీ అని 2 పాయింట్స్ ఇచ్చాడు కదా! సో, అందులో నేను ఏ పాయింట్ తీసుకున్నా. ఏ ఎంత? 2, -3. సో, ఇప్పుడు మనం ఏం చేసాం? రేడియస్ ఇప్పుడు చూడండి. రేడియస్ ఫైండ్ ఔట్ చేయండి. దేనికి? ఇది ఎస్. ఏ అనుకోండి. ఈ ఎస్‌కి, ఏకి ఫస్ట్ x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయండి. అప్పుడేముంది? x1 y1 x2 y2 అంటే -1 ప్లస్ -1 ఫార్ములాలో మైనస్ ఉంటది. సో, -1 -2 హోల్ స్క్వేర్ -1 + 3 హోల్ స్క్వేర్ సరిపోయిందా? ఫార్ములా రాస్తాను చూడండి. x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్.
ఫార్ములా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడేంటి -1 -2 అంటే -3. సో, 3 స్క్వేర్ ఎంత 9. 3 + 4 4 స్క్వేర్ 16 √25 ఈస్ నథింగ్ బట్ 5. అర్థమైంది కదా! సో, మనకు క్వెషన్‌లో ఏమడిగాడు? సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. యెస్. సో, ఇక్కడి వరకు అర్థమైంది కదా! చూడండి. అర్థమైంది కదా! సో, మనకి ఏవైతే పాయింట్స్ వచ్చాయో 1, 1 వచ్చింది పాయింట్. ఏ తీసుకున్నాం 2, -3. సో, ఈ రెండిటికి ఫార్ములా అప్లై చేసాం. నాకు రేడియస్ ఎంతొచ్చింది? 5. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడేంటి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్. సెంటర్ ఎంత? -1, 1 ఇది మనకొచ్చింది కదా! సో, -1, 1 రేడియస్ ఎంతొచ్చింది? 5. ఈ రెండిటి నుంచి దీన్ని x1, y1 అనుకున్నాననుకోండి. x2, y2 తెలియదు కాబట్టి అవి ఏమనుకున్నాం? x, y అవుతుంది కదా! సో, అప్పుడేమవుతుంది? x + 1 హోల్ స్క్వేర్, y -1 హోల్ స్క్వేర్. x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y -1 హోల్ స్క్వేర్. ఇంకేముంది? 5 ఉంది. సో, 5 స్క్వేర్. సరిపోయిందా? ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a² + 2ab + b². a² - 2ab + b² ఈజ్ ఈక్వల్ టు 5² 25. ఇప్పుడు చూడండి. ఈ టోటల్ ఈక్వేషన్ ఏం చేయాలి? 0 చేయాలి. అంటే ఈ టర్మ్ అయినా అంతేనా? లేదు లేదండి. 0 చేయలేదు. ఓకే. 0 చేశాను. ఏం చేశాను? దీన్ని యాజ్ టీజ్‌గా రాసుకొని ఈ 25ని తీసుకొచ్చాను. 0 అవ్వాలంటే ఏం చేయాలి? అదే ఇటు రావాలి. లేదా 25 అయిపోయింది. ఇది మొత్తం వెళ్ళిపోవాలి. సో, ఏం చేశాను నేను? ఇది చిన్న నెంబర్ కదా 25 చిన్నది ఉంది కదా! సో, దీన్ని ఇటు తీసుకొచ్చేసాను. అప్పుడు +25 ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇదంతా వెస్టీస్ రాసుకున్నాను చూడండి. x² 2x + 1 అర్థమైందా? ప్లస్ y² - 2y + 1 ఇది వస్తే ఏమవుతుంది? మైనస్ అయిపోద్ది ప్లస్ అనేది. సో, -25 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ వరకు అర్థమైంది కదా! నెక్స్ట్ x² ఇప్పుడేం చేశాను? ఆర్డర్ వైస్‌గా రాసుకున్నాను. ఇంకేం ఆర్డర్ వైస్‌గా రాసుకున్నాను అంతే. ఫస్ట్ x² రాయాలి కదా! తర్వాత y² రాసాం. తర్వాత 2x తర్వాత ఇంకేముంది? -2y అర్థమైందా? కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి? 1 + 1 2 -25 ఈ 25 - 2 ఎంత అవుతుంది? 23 అదే ఆన్సర్. మిగతాదంతా యాజ్ టీజ్‌గా రాసేయడమే. 25 - 2 23 అర్థమైందా? ఆన్సర్ ఏమొచ్చింది? x² + y² + 2x - 2y - 23 ఈజ్ ఈక్వల్ టు 0 అర్థమైంది కదన్నా? సో, ఇది మనకి ఆన్సర్. ఒకసారి రివిజన్ చేస్తా చూడండి. 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 2 పాయింట్స్ గుండా ఫార్మ్ అయ్యే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. కదా! సో, నేను ఒక పాయింట్ తీసుకున్నాను. ఎస్ అని ఒక పాయింట్ తీసుకున్నాను. దాన్ని x1, y1 అనుకున్నాను. నెక్స్ట్ ఇచ్చిన సెంటర్ తీసుకున్నాను. దాని ఈక్వేషన్ నంబర్ 1 2 పాయింట్స్ ఉన్నాయి. సో, ఆ 2 పాయింట్స్ తీసుకున్నాను. ఈ 2 పాయింట్స్‌ని నేను తీసుకున్న ఈ ఎస్‌ని ఈ మూడిటిని కలిపి ఎస్ఏ = ఎస్బీ అనే కండిషన్ తీసుకున్నా. సో, దీన్ని స్క్వేరింగ్ చేస్తే SS² = SB². ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేశా. x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఫార్ములా యూజ్ చేశాను. ఫార్ములా యూజ్ చేస్తే నాకొచ్చే ఈక్వేషన్ ఇది. అర్థమైందా? యూజ్ చేసే ఫార్ములాస్ ఇప్పుడు ఇంకేముంది? a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో, a² + b² - 2ab లేదా a² + b² + 2ab ఫార్ములా అప్లై చేశాను. ఈ స్టెప్ వచ్చింది. ఇక్కడ ఏం చేశాను? 0కి ఈక్వల్ చేశాను. అయితే ఆ టర్మ్ ఇటు వచ్చింది. అది ఈ టర్మ్ అటు వెళ్ళిపోయింది. అది ఏదో ఒకటి మొత్తానికి జరిగింది. అర్థమైందా? సో, ఏం 0కి ఈక్వల్ చేస్తే కాన్స్టెంట్ టర్మ్స్ అని మిగతావన్నీ రాసుకుంటాం. క్యాన్సిల్ అవ్వాల్సినవి క్యాన్సిల్ అవుతాయి. అర్థమైందా? సో, అక్కడే ఉండి క్యాన్సిల్ చేస్తాం. మిగతావన్నీ యాజ్ టీజ్‌గా రాసుకుంటాం. దీంట్లో ఏం చేశాను? 4ని కామన్ తీసుకున్నాను. నాకొచ్చే ఈక్వేషన్ 3x1 - 4y1 + 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో, దీన్ని ఈక్వేషన్ నంబర్ 2 అనుకున్నాను. ఈ రెండిటిని సాల్వ్ చేశాను. ఈక్వేషన్ నంబర్ 1, ఈక్వేషన్ నంబర్ 2ని సాల్వ్ చేశాను. నాకు x1 వాల్యూ, y1 వాల్యూ వచ్చింది. సో, ఈ x1, y1 వాల్యూతో పాటుగా నాకు పాయింట్స్‌లో ఏదైతే పాయింట్ ఇచ్చాడో 2, -3 ఉంది కదా! సో, ఆ పాయింట్ తీసుకున్నా. ఈ రెండిటిని సాల్వ్ చేశాను. నాకు రేడియస్ వచ్చింది ఎంత? 5. సో, రేడియస్ వచ్చింది. సెంటర్ వచ్చింది. సో, ఈ రెండిటి నుంచి నాకు డైరెక్ట్‌గా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేశాం. అర్థమైంది కదండీ! సో, ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్కడ తప్పు రాకుండా ఖచ్చితంగా మీకు మంచిగా ఆన్సర్ వస్తుంది. ఎక్కడ తప్పుందా? లేదు. ఓకే. సరిపోయింది కదండీ! సో, ఈ విధంగా సమ్ అనేది పర్ఫెక్ట్‌గా సాల్వ్ చేయాలి. చాలా ఈజీ సమ్స్ ఇవి. సో, ఇలాంటి సమ్స్ మనకి ఎగ్జామ్ ఇచ్చిన 2-3 మినిట్స్‌లో చేసేయొచ్చు. అర్థమైంది కదా! దీనికి 4 మార్క్స్ అనేది చాలా ఎక్కువ. చాలా చిన్న సమ్స్ ఇవి. అర్థమైంది కదండీ! సో, చూడండి. ఇది ఈ క్వెషన్ యొక్క కంప్లీట్ సొల్యూషన్.